as a child of God, it is impossible to be lonely. Why? Why? Because God is already in you and He is with us. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. సో కాబట్టి వీఆర్ ఆల్వేస్ ఇన్ ఫెలోషిప్, నాట్ lonely or alone at any cost. So this one thing that you have to experience daily. I just want to share one example and then move on the second part of my message in this evening time. My wife, తన పేరు కళా ఇవాంజలిన్. తను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆల్ అలోన్ యాజ్ అ స్పిన్స్టర్ షీ వెంట్ టు హిమాచల్ ప్రదేశ్. ఇన్ఫ్యాక్ట్ షీ ఈస్ pathfinder to me, right? She went to Himachal Pradesh all alone. She was there for 2 years. After 2 years, we got married and then we moved to Himachal as a family. And at that time, one of our church member, oka tamudu yavanastudu, he went to Jammu Kashmir, in fact Kashmir, Srinagar, as a missionary. So whenever he finds 1 or 2 days holidays, he used to run and rush to Solan, which is Himachal Pradesh, our place. 1 or 2 days ఉండేవాడు, మళ్ళీ ఓవర్నైట్ జర్నీ బ్యాక్ టు శ్రీనగర్ వెళ్తూ ఉండేవాడు. One day he came and we were having dinner. ఆ టైంలో మా వైఫ్ని అడుగుతున్నాడు, అక్క మీరు అన్నను మ్యారేజ్ చేసుకోబోయే ముందు 2 years ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కదా, ఆల్ అలోన్. ఆమె కాలేజ్ హాస్టల్లో ఉండేది. ఆ కాలేజ్ హాస్టల్ ఒక జంగిల్లో ఉండేది. సోలన్ అనేటువంటి చిన్న టౌన్కి 27 kilometers దూరంలో ఉంటుంది. అది ఒక చాలా వ్యాలీ. ఆ వ్యాలీలోకి వెళ్ళాలంటే ఓన్లీ డే టైమే వెళ్ళాలి, బయటకు రావాలంటే ఓన్లీ కాలేజ్ వెహికల్లోనే రావాలి. అలాంటి సిచ్యువేషన్లో షీ వాజ్ దేర్ ఫర్ 2 years ఇన్ దట్ కాలేజ్ హాస్టల్. ఓన్లీ 1 believer ఫర్ 2 years అండ్ ఓన్లీ 2 believers ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద 6 years. నేను నా భార్య. For 2 years, only 1 believer in the entire campus, hostel ఉండేది. And he was recollecting that and అక్కను అడుగుతున్నాడు, అక్క మీరు ఎప్పుడు కూడా లోన్లీనెస్ ఫీల్ అవ్వలేదా అన్నాడు. అప్పుడు వెంటనే వితౌట్ ఎనీ హెజిటేషన్, వితౌట్ ఎనీ డిలే ఆమె స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి ఆమె చెప్పినటువంటి మాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఏమనంటే, రమేష్ నేను ఒంటరిగా ఉన్నానని ఎవరు చెప్పారు? We were 4 friends living together అంది. 4 friends always living together అంటూ ఆమె చెప్పిన మాట, God the Father, God the Son, God the Holy Spirit and Kala, we were 4 friends always living together. Enjoy the relationship and enjoy the fellowship. మీ అన్న వచ్చాడు, మా రిలేషన్షిప్ పాడు చేశాడని చెప్పింది. అది ఆమె ఏదో జోక్గా చెప్పలా, చాలా లైట్గా చెప్పిన, విత్ ఆల్ కన్విక్షన్, విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎ స్లాప్ ఆన్ మై ఫేస్. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ ఐ ఫెల్ట్ లోన్లీ బికాస్ అవే ఫ్రమ్ ద ఫెలోషిప్ లైక్ దిస్. అండ్ అక్కడ ఒంటరిగా ఉండేవాడిని. ఏంటి ఈ కొండల్లో, ఈ లోయల్లో ఏం చేస్తున్నాను నేను, నా పరిస్థితి ఏంటని చాలాసార్లు ఆలోచిస్తూ ఉండేవాడిని. కానీ ఆ రోజు ఆమె చెప్పినటువంటి ఆ మాట నాకు లైఫ్ టైం గుర్తుండేటటువంటి ఒక లెసన్గా మిగిలిపోయింది. అండ్ దట్ ఈజ్ మై టీచింగ్ టుడే. నెవర్ ఎవర్ ఈవెన్ థింక్ దట్ యు ఆర్ అలోన్. లోన్లీనెస్ అనేది ఈ దినాల్లో యూత్ ఫేస్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్ట్రగుల్. 100 మంది మధ్య ఉన్నప్పటికీ, మనం అందరిలో ఉన్నప్పటికీ ఎక్కడో తెలియనటువంటి ఒక లోన్లీనెస్ అది మనల్ని హాంట్ చేస్తూ ఉంది, వెంటాడుతూ ఉంది, టార్చర్ చేస్తూ ఉంది. కారణం ఏంటంటే మనము దేవునితో సహవాసాన్ని థియరీ పార్ట్గా వదిలేసాం, లెసన్స్గా నేర్చుకోవడానికి పరిమితం అయిపోయాం. పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఎక్స్పీరియన్స్లోకి వచ్చేసరికి we miss that. Friends, it is impossible for a child of God to be lonely because relationship always begins with God and it has begun in God. The purpose of relationship మనం చూసాము, it gives us identity, intrinsic worth అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. Not only that, it gives spiritual strength and strong support.
Okay? To walk together, to work together, to vomit together, to wrestle together, and to weave together. This togetherness is beautifully portrayed by the wisest man, Solomon. Relationship not only just to comfort, it in fact refines us, it builds us, it edifies us. Right, the second part of my message. The foundation for healthy relationship. What is the biblical foundation for a healthy relationships? First thing, the Bible wants us guard your heart. Guard your heart. Okay? Proverbs 4:23. Can someone read it out? Above all else, guard your heart, because for whatever you do, life or death, blessing or curse, fruitfulness or fertility, all these things, it flows from here. That's why it says, guard your heart. Above all else, guard your heart. Friends, here, the world says, follow your heart. The Bible says, guard your heart. दिल की बात मान लो. किसकी बात? मन की बात. దిల్ की बात, मन की बात, సోలో బాత్, ఇవి అలవాటైపోయినాయి మనకు వింటాం. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఒక బిటర్ ట్రూత్ ఏంటో తెలుసా? మనకు నచ్చినటువంటి ఒక వాస్తవం ఏంటో తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరది. లోకం చెప్తా ఉంది ఫాలో యువర్ హార్ట్. లోకం చెప్తుంది ఫాలో యువర్ మైండ్. బైబిల్ చెప్తా ఉంది అవర్ మైండ్ హ్యాస్ ఆల్రెడీ గాట్ కరప్టెడ్. బైబిల్ చెప్తా ఉంది అవర్ హార్ట్ ఈస్ ఆల్రెడీ డిసీవ్డ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ డిసెప్షన్. అండ్ ఇట్ ఆల్వేస్ డిసీవ్స్ us saying that your all is well and you are good person. ఎవరైనా మన దగ్గరికి వచ్చి హే నువ్వు చాలా మంచివాడివి, నీ అంత మంచివాడు లేడంటే ఏం చేస్తాం చెప్పండి? కానీ ఎవరైనా వచ్చి హే యు ఆర్ ఎ సిన్నర్, యూ నీడ్ ఎ సేవియర్ అంటే ఏం చేస్తారు చెప్పండి? లోకం అంటుంది యు ఆర్ ఎ సిన్నర్, యూ నీడ్ ఎ సేవియర్ అంటే గెట్ లాస్ట్ అంటుంది. దట్స్ వై గాస్పెల్ అనేది లోకానికి నచ్చట్లేదు. గాస్పెల్లో ఏంటంటే మ్యాన్స్ ప్రాబ్లం ఏంటి, ఓన్లీ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్ ఏంటి అనేది గాస్పెల్. The universal problem and the unique solution in Christ Jesus. That is the gospel in a nutshell. The world doesn't like this because in that gospel it says you are a terrible, horrible sinner. Our heart is deceptive and it is already diseased. But రక్షణ, సాల్వేషన్ అన్నప్పుడు ఇదేదో కేవలం మైండ్కి మాత్రమే సంబంధించింది కాదు. ఏదో ఇన్ఫర్మేటివ్గా కొంత ట్రూత్ మనకు అర్థమైంది, కన్విన్స్ అయ్యాము, ఓకే యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ అని ఒక డెసిషన్ తీసుకున్నాము, ఐఎమ్ సేవ్డ్. నో, దట్స్ నాట్ వాట్ బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్. వాట్ సాల్వేషన్ ఈస్. సాల్వేషన్ ఇట్ రిలేట్స్ టు ద హార్ట్. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే I will give you a new heart. I will give you a new heart. And I will give you a new life altogether. Whoever is in Christ Jesus is a new creation. Come on. It's a new creation. నూతన సృష్టిగా చేయబడటం, అది రక్షణ అంటే, అది మారు మనసు అంటే. పాతవి గతించిపోయేను అంటున్నాడు. పాతవి గతించిపోయినప్పుడే అన్ని క్రొత్తవైనవి అని చెప్పగలం. ఏంటండి మీరు చెప్పేది అంటే, మనము బైబిల్ మనకి ఇస్తున్నటువంటి సొల్యూషన్ ఏంటంటే, ఆయన అంటున్నాడు ఐ విల్ టేక్ అవే యువర్ deceitful heart and I will give you a new heart on which I will write my law. Not on the tablets, but on the heart. And I know that I cannot fulfill this law. Where does help come from? The Lord says, I will put my spirit in you. I will put my spirit in you. I will give you a new heart. I will write my word in your heart. And these three gives you the solution. Friends, if you follow your heart, it will deceive you. Our heart and mind should be renewed by the word of God, not the culture, not the trends, not the system of this world.
Because the Bible says, all that is in this world is lust, not love. 1 John 2:15, it says, all that is in this world is lust of the eyes, lust of the flesh, and pride of life, which is lust of the self. Do not love the world, because all that is in this world is lust. The love that God hates is loving the world. The love that God hates. So, above all else is an emphasis here. All that is not love is lust. What is love? Love is a sacrificial giving for the benefit of others. Love always gives. The very virtue of love is giving sacrificially, unconditionally. Lust is grabbing from others. ప్రేమ అనేది ఇతరుల యొక్క శ్రేయస్సును, ఇతరుల యొక్క వెల్బీయింగ్ని కోరుకొని మన దగ్గర ఉన్నది శ్రేష్టమైనది సాక్రిఫిషియల్గా ఇవ్వడం. That's what the definition we learn from the Bible. For God so loved the world and, come on, He gave. Love is the giving of the best for the best of others. Lust is grabbing the best from others for the best of myself. Lust is self-centered. Love is other-centered. This kind of love, the Lord has already set an example before us and says, if you love, love like me. Friends, we're all talking about love. We're all talking about, can we date? Can we go for a date? Can we do love marriage or arranged marriage? మనం ఇది చేయొచ్చా, అది చేయొచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక ఆన్సర్ నేను ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. I'm not going to answer all your n number of questions. If you want to love, love like me. As the Lord Jesus Christ loved us, love. Parents, love like me. That's what the Bible says. Friends, love like me. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్ప స్నేహితుడు లేడని స్నేహాన్ని గురించి మాట్లాడుతూ, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? నాలాగా ప్రేమించండి ఫ్రెండ్స్ అన్నాడు. ఫ్రెండ్షిప్లో ఆయన అన్నాడు, నేనే ఎగ్జాంపుల్ అన్నాడు. పేరెంట్స్లో ఆయన అన్నాడు, నేనే ఎగ్జాంపుల్ అన్నాడు. అండ్ అబౌవ్ ఆల్, వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే ఎగ్జాంపుల్ అన్నాడు. హస్బెండ్స్, లవ్ యువర్ వైఫ్ లైక్ మీ, హౌ ఐ లవ్డ్ యూ, ద చర్చ్. Friends, want to love? Love by all means. Do it by all means. ప్రేమించాలనుకుంటున్నారా? ప్రేమించండి. ప్రేమలో పడాలనుకుంటున్నారా? పడండి. But love like Jesus. If that condition is not satisfied, beware of. Because all that is not love is lust. No arguments here. No polling here. ఇది రైటా, అది రైటా, ఇది చేయొచ్చా, అది చేయొచ్చా, అలా ఉండొచ్చా, ఇలా ఉండకూడదా? Nothing doing. Do it by all means, but do it like Jesus Christ. That's what we are called for. That's what disciple is all about. శిష్యత్వం అనేది మనకేం నేర్పిస్తుందంటే, ఫాలో యువర్ మాస్టర్. మనం మార్నింగ్ కవనెంటల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం. కవనెంటల్ రిలేషన్షిప్ గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వెన్ యూ థింకింగ్ అబౌట్ సంథింగ్ లైక్ లవ్, ద గ్రేటెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఏంటంటే కవనెంటల్ లవ్. కవనెంటల్ లవ్. క్రైస్ట్ లవ్డ్ us with a covenantal love. Our God is a God who makes covenants and who keeps covenants. ఈ కవనెంట్ ఏంటంటే అన్కండిషనల్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ఎక్కడి వరకు వెళ్తుందంటే టు లే హిస్ ఓన్ లైఫ్. ఇప్పుడు మీరు లవ్ అనేటువంటి టర్మ్ గురించి మాట్లాడినప్పుడు
బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అన్నటువంటి ఈ యొక్క రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేకపోతే లవ్ మ్యారేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మ్యారేజ్కి ముందు రిలేషన్షిప్లో ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటి ఆర్గ్యుమెంట్స్లోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు చెక్ పాయింట్ ఏంటంటే, ఈజ్ ఇట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు కాల్ యాజ్ అ కవనెంటల్ లవ్? Because that is where you are inviting that person into your life or into that relationship. Take it for granted you're going to marry her or him, but see that, is it qualified enough to be called as a covenantal love? ఇక్కడ పాయింట్ రూల్స్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ప్రిన్సిపల్స్ కాదు. As long as you go by the rules, human tendency is break the rule. As long as you go by the principles, you will get new principles. As long as you go by the systems, alter the systems. But go by the timeless truth, authoritative, uncompromised. నేను నేర్చుకున్నది ఒకటే, బైబిల్ నాకు నేర్పించింది ఒకటే. ఆల్ రిలేషన్షిప్స్కి మూలం ప్రేమ, లవ్. అత్యున్నతమైన ప్రేమ, అగాపే, డివైన్ లవ్, అండ్ దాట్ ఈస్ ద బేసిస్ ఫర్ రెస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్, బికాస్ ఎవ్రీ రిలేషన్షిప్ ఇన్వాల్వ్స్ లవ్. ఆల్ దట్ ఈస్ నాట్ లవ్ ఈస్, దట్ వన్ వర్డ్ ఈరోజు మీరు నేర్చుకుంటే నా మెసేజ్ అయిపోయింది. ఆల్ దట్ ఈస్ నాట్ లవ్ ఈస్ lust. We know that our heart, our body is a temple of God. Keep it pure at any cost. We know our heart and mind, soul is the instruments for the offering as worship to God. దేవుని ఆరాధించేటటువంటి, దేవునికి విధేయత చూపించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్గా మన శరీర అవయవాలని ఆయనకు సమర్పించుకోండి అంటున్నాడు రోమన్స్ 6 చాప్టర్లో పాల్. ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ అన్నాడు 8th చాప్టర్ 12th చాప్టర్లో. అండ్ డెడికేట్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ బాడీ యాజ్ అ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైచియస్నెస్ అన్నాడు. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ a service offering unto God. How I look at my relationships, నా రిలేషన్షిప్ అనేది అల్టిమేట్గా దేవుడు ఆమోదించేదిగా ఉందా? రెండవది, ఇతరులను కట్టేదిగా ఉందా? మూడవది, మాదిరికరంగా ఇదిగో ఇలాంటి మోడల్ని నేను తీసుకోవాలి, ఇలాంటి ఎగ్జాంపుల్ని నేను ఫాలో అవ్వాలి. హీ సెట్ ఎ ట్రెండ్. ఆ ట్రెండ్ ఎలాంటిదంటే బిబ్లికల్, స్క్రిప్చురల్, క్రైస్ట్ సెంటర్డ్. మిగతా నా వెనక వచ్చే జనరేషన్కి ఒక సాక్షార్థముగా నేను జీవించగలుగుతున్నానా? గో. మ్యారేజ్ ఈస్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్ దట్ పిక్చర్స్ ఆర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ భూమి మీద ఉన్న సంబంధాలు అన్నిటిలో దేవునితో మనకుండే సంబంధాన్ని క్లోజెస్ట్గా, నియరెస్ట్గా పోర్ట్రే చేసే రిలేషన్షిప్ ఏంటంటే మ్యారేజ్. దట్స్ వై ఇట్ ఈస్ సో సీక్రెట్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అంటే ఎందుకు దేవుడు వివాహ సంబంధాన్ని అంత ఘనమైనదిగా, అన్ని సంబంధాల కంటే గొప్పదిగా ఆయన ఏంటంటే, దాట్ ఈస్ ద క్లోజెస్ట్, నియరెస్ట్ రిలేషన్షిప్ ఆన్ ఎర్త్ that depicts, that portrays the relationship with God. Friends, when you are talking about such a great, ఒక గంభీరమైనటువంటి స్పెక్టాక్యులర్ సంబంధాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు చీప్ టర్మినాలజీ, చీప్ ఈక్వేషన్స్ని అప్లై చేయొద్దు. బికాస్ మ్యారేజ్ ఈజ్ సంథింగ్ that always portrays our relationship with God. Treat it like that. Trial and error methods ఉండవు దాంట్లో. అమెజాన్లో కానీ లేకపోతే సమ్ ఆన్లైన్ సైట్స్లో ఏదో ఒక ఐటెం కొంటావు, నచ్చకపోతే ఏం చేస్తావు చెప్పు? రిటర్న్.
లేకపోతే ఎక్స్చేంజ్. There is nothing like exchange, there is nothing like return in marriage relationship. I want to take Joseph as a beautiful case study for this. Here is a young man who guarded his life while he was still a teenage boy. ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ యొక్క బ్రదర్స్ యొక్క లైఫ్ అంతా కూడా చాలా ఆక్వర్డ్గా ఉంది. కానీ ఈ యవనస్తుడు తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. ఈజ్ నాట్ లైక్ ఆల్ అదర్ బంచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్, స్పెషల్. ఆల్ ఆఫ్ అ సడన్ తన జీవితంలో ఒక భయంకరమైన కెలామిటీ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళ అన్నల దగ్గర నుంచి వచ్చింది. వాజ్ సోల్డ్ అవుట్ లైక్ అ థింగ్. ఒక వస్తువులాగా అమ్మేశారు అని. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. లిసన్ టు దిస్, హియర్ కమ్స్ ద పిక్చర్. నేను మా సొంత ఇంట్లో లేను, ఇక్కడ మా డాడీ లేడు, మా పాస్టర్ గారు లేరు, ఫెలోషిప్ అంతకంటే లేదు, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను చెప్పుకోవాలంటే ఇక్కడ నేను బానిసగా ఉన్నాను, నాకంటూ ఇండివిజువాలిటీ ఏం లేదు. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, బికాస్ ఐఎమ్ ఎ స్లేవ్ హియర్. అలాంటి కండిషన్లో కనుక, అలాంటి మైండ్ సెట్లో కనుక జోసెఫ్ కనుక ఉండినట్లయితే, ఆ రోజు ఆమె పదే పదే అతన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు తనతో తను చెప్పుకుని ఉండేవాడు, జోసెఫ్ ఏం చేస్తావురా, నీ చేతిలో ఏం లేదు, నువ్వు నీ దేశంలో లేవు, ఇక్కడ నీ రూల్స్ పనిచేయవు, నీ బైబిల్ ఇక్కడ పనిచేయదు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నిజానికి నువ్వు ఒక బానిసు ఇక్కడ. కమాన్, ఏం చేస్తావు, డూ ఇట్. నెవర్. ఆయన చెప్పిన మాట చాలాసార్లు ఇది టెంప్టేషన్స్లో మాట్లాడతాము, కానీ ఆల్ టుగెదర్ ఇది నాకు రిలేషన్షిప్గా కనిపిస్తుంది. జోసెఫ్ కౌంటెడ్ హిస్ మ్యారేజ్ సో వాల్యుబుల్, సో ప్యూర్, సో హోలీ, he could not even dare to touch the wife of someone. Listen to this. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మ్యామ్, నా యజమానుడు అంటే నీ భర్త ఈ ఇంట్లో ఉన్న సమస్తాన్ని నాకు అప్పగించాడు, కానీ ఎక్సెప్ట్ యూ, నాట్ యూ మ్యామ్. ఐఎమ్ ద స్టూవర్డ్, ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్, బట్ నాట్ ఆన్ యూ మ్యామ్. ఐ కాంట్ టచ్ యూ. ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలా చేయగలను? ఫరోకు వ్యతిరేకంగా నో, పోతీఫర్కి వ్యతిరేకంగా నో, మా కల్చర్కి వ్యతిరేకంగా నో. ఒకవేళ ఫరోకు వ్యతిరేకంగా నేను ఎలా చేయగలంటే ఆమె అనేది, నీకు సీక్రెట్ తెలియదేమో, ఫరోకు 4 భార్యలు ఉన్నారనేది. పోతీఫర్కి వ్యతిరేకంగా నేను ఇది ఎలా చేయగలను అని అంటే ఆమె అనేది అనుకుందేమో, మా వాడికి ఎక్స్ట్రా మ్యారిటల్ ఉంది, నో ప్రాబ్లం అని చెప్పి ఉండేది. కల్చర్కి వ్యతిరేకంగా నేను ఎలా చేయగలనంటే ఈజిప్షియన్ కల్చర్లో ఇది ఓకే, నో ప్రాబ్లం అని చెప్పి ఉండేది. He brought God into the picture and says, how can do such a wicked thing against God? ఎందుకో తెలుసా? Joseph counted his marriage holy. Joseph respected others' marriage honorable. Wow. Joseph counted his marriage holy. Joseph respected others' marriage honorable. That's why he could run away. నాకు తెలిసినటువంటి బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో తెలుసా? ఒక మోహపు చూపునే వ్యభిచారం అని చెప్పిన దేవుడు. I know such God from the Bible who says even a lustful sight is adultery. Can you maintain relationship before marriage without having a lustful sight? Come on, do it if you can do that. Otherwise, God counts it as adultery. I know
నేను మీకు నచ్చలేదని తెలుసు నాకు. బట్ ఐ స్పీక్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు స్పీక్. Go for date. But can you say, even in my thoughts, even my imagination, even my looks, I am pure? చెప్పగలవా? బికాస్ నా సమస్య ఏంటంటే, నాకు ఒక దేవుడు దొరికాడు. ఈ దేవునితో ప్రాబ్లం ఏంటంటే, ఆయన నా థాట్స్ కూడా చూస్తాడు. అది ఆయనతో వచ్చిన సమస్య. నా ఆలోచన కూడా కౌంట్ చేస్తాడు ఆయన. అది ఆయనతో వచ్చిన ప్రాబ్లం. నా ఇంటెన్షన్స్, ఇమాజినేషన్స్ కూడా లెక్కలోకి తీసుకొచ్చి జడ్జ్ చేస్తాడంట. అది ఆయనతో వచ్చిన తలనొప్పి. అందరిలాగా కళ్ళు మూసుకునే ఒక దేవుడు ఉంటే నా పని నేను చేసుకునేవాడిని. కానీ ఆ రోజు ఆయన ముందు నేను నిలబడాలి. ఒక రోజున ఆ నిలబడిన రోజున నా క్రియలు మాత్రమే కాదట, నా ఆలోచనలు కూడా బయటికి తీస్తాడట. నా ఆలోచన కాదు, ఆ ఆలోచన వెనక ఉన్న ఇంటెన్షన్స్, మోటివ్స్ని కూడా కౌంట్ చేస్తాడట. Can I stand there? Blameless. Second point. The foundation for healthy relationships. First one is guard your heart. Second thing is wait for God's time. Draw the lines. A beautiful verse from Song of Solomon. I love this verse. Can someone read it? 2:7. Song of Solomon, chapter 2, verse 7. O daughters of Zion, swear with me. Swear with me. O యెరూషలేము కుమార్తెలారా, నాకు ఒక మాట ఇవ్వండి. నాతో కలిసి ఒక వాగ్దానం చేయండి. నాతో కలిసి మీరు ఒక కమిట్మెంట్ నాకు ఇవ్వండి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే? ఏంటంటే ప్రేమకు సమయం వచ్చే వరకు అని రాసిన తెలుగులో. ప్రేమకు సమయం వచ్చే వరకు దానిని రేపొద్దు, దాన్ని మేల్కొల్పొద్దు. Until it pleases అని ఇంగ్లీష్ రాస్తుంది, కానీ until the right time, do not stir up, do not awaken the love. అర్థమైందా మీకు? Do not stir up, do not awake it until the right time for love. What a great counsel అండి. ఇందాక మార్నింగ్ నేను కూర్చొని వింటా ఉన్నాను. చాలామంది డేటింగ్ గురించి చేయొచ్చా, చేయకూడదా, వద్దా, మంచిదా, రైటా, అప్రూవ్డా, రిజెక్టెడా, ఈ టర్మినాలజీలో మాట్లాడుతూ ఉన్నారు. ఒక 25 years, 27 years యంగ్ మ్యాన్ ఆర్ 25 years యంగ్ గర్ల్ మాట్లాడండి. డేటింగ్ అంటే ఆ ఏజ్లో మాట్లాడండి. పెద్దవాళ్ళు కూడా అప్రూవ్ చేస్తారు దాన్ని. కౌన్సిలర్స్ కూడా మీ పక్క నుండి మిమ్మల్ని గైడ్ చేస్తారు ఫర్ ఎ గాడ్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ కోసం. డేటింగ్ అంటే బైకుల మీద తిరగడం కోసం కాదు, రెస్టారెంట్ల చుట్టూ తిరిగి తినటం కోసం కాదు, రోడ్ల మీద డ్యాన్స్లు వేస్తూ ఫన్ కోసం కాదు. ఫర్ గాడ్లీ మ్యారేజ్ పర్పస్ అయితే డూ ఇట్ బై ఆల్ మీన్స్. ఫ్రెండ్స్, ఐఎమ్ డ్రాయింగ్ సమ్ లైన్స్ biblically. Let us not take it as an advantage for self-gratification in the name of God. ప్రేమకు సమయం వచ్చే వరకు దాన్ని రేపొద్దు, దాన్ని కదిలించొద్దు అంటున్నాడు. In his time, he makes all things what? Beautiful. Before it blossoms, if you stretch the flower, ఏమవుతుంది చెప్పండి? ఆ ఫ్లవర్ ఫుల్లీ బ్లాసమ్ అలోకి రాకముందే, బడ్గా ఉన్నప్పుడే దాన్ని రేకులు మీరు పెటల్స్ని విరిచేస్తారనుకోండి, ఏమవుతుంది? యు మిస్ ద బ్యూటీ అండ్ ద వెరీ ఫ్లవర్ ఇట్ సెల్ఫ్. Draw the lines. You need boundaries. God's will for you is not lawlessness but holiness. That's what Thessalonians says. Holiness is the will of God. Holiness is the call of God. Holiness is the very concern of God. That's why he says, be ye holy, for I am holy. It's a command of God. In all matters that you do, that is a concern of God. That's what you are called for, the call of God. And this is the will of God. A river without boundaries becomes a, tell me, a river without boundaries what? Flood.
Boundaries don't restrict love, but in fact, that protects a love. Boundaries doesn't restrict, it really protects. The commandments which God has given, the statutes which He set for us to follow, not to make you and me slaves, not to restrict, but to protect. So, boundaries requires. I want to just show you a man and then I'll conclude. We all know this man. Who is this man? Come on. Samson. Read the caption. The lion killer, now in the cage of a lady. Samson యొక్క లైఫ్తో ప్రాబ్లం ఏంటో తెలుసా? ప్రాబ్లం ఏంటే నో బౌండరీస్ టు హిస్ లైఫ్. He never knew where to draw line, to what to say no. He took everything for granted, ends up his life miserably. No fall is a sudden fall. శాంసన్ యొక్క లైఫ్లో ఎన్ని విధాలుగా తను పడిపోయాడో, ఎక్కడి నుంచి పడిపోయాడో, ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి మీ ముందు ఆ వాటర్ ఫాల్ డయాగ్రామ్ని చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, హీ వెంట్ టు తిమ్నాత్. తిమ్నాత్ ఈజ్ అ ఫిలిస్టైన్ సిటీ. నౌ ద పాయింట్ ఈజ్, శాంసన్, తిమ్నాత్లో నీకేం పని? ఎందుకు వెళ్ళావు తిమ్నాత్? అక్కడ వెళ్ళడానికి కారణం ఏంటి? నో రీజన్, జస్ట్ అట్లా వెళ్ళాడు. ఊరినే సరదాగా వెళ్ళానన్నా, జస్ట్ ఫర్ అ వాక్. He saw a girl. A saw అంటే ఇట్స్ నాట్ అ క్యాజువల్ లుక్, ఇట్ ఈస్ అ ఇంటెన్షనల్ లుక్. ఎందుకంటే తర్వాత రాస్తుంది, he liked her. Then he came and said to parents, I want to marry her. వెంటనే వాళ్ళు అన్నారు, she's a Philistine, we are the children of God, you have to marry only a believer in our language. సో యూ కెనాట్ మ్యారీ హర్ అంటే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు ఆమె నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయండి. దట్స్ శాంసన్స్ ఫిలాసఫీ. శాంసన్ థియాలజీ ఏంటంటే అక్కడ ఆయన యొక్క ఫిలాసఫీ ఏంటంటే, ఆమె నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయి. ఆయన ఫిలిస్టైనా లేకపోతే ఆమె జ్యూవా లేకపోతే ఆమె ఎవరు, డజంట్ మ్యాటర్ టు మీ, నాకు నచ్చింది, పెళ్లి చేయి. ఈ శాంసన్ థియాలజీ చాలామంది ఫాలో అవుతున్నారు చర్చెస్లో టుడే. He went to Timnah, to a wrong place. He saw a girl and he liked her. వచ్చి అంటున్నాడు, మ్యారీ. మళ్ళీ వెళ్ళాడు రిపీటెడ్లీ, అండ్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. ఆమెతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ లాంటిది ఏదో అయింది. ఇప్పుడు అక్కడ కూర్చొని పార్టీ ఇస్తున్నాడు. ఫ్రెండ్స్గా ఇచ్చారంట సర్దారుల్ని, వాళ్ళతో కూర్చొని పార్టీలు చేస్తున్నాడు. వాళ్ళు జోకులు వేస్తున్నారు, ఈయన కూడా జోకులు వేస్తున్నాడు. అల్టిమేట్గా అన్నారు, రే బ్యాచిలర్ పార్టీ ఎదురు అంటే రేపొద్దునే పార్టీ అన్నాడు. ఫిలిస్టీన్స్లో పార్టీ ఎలా ఉంటుందో చెప్పండి? పిజ్జా, బర్గర్స్, పన్నీర్, చికెన్. Who is Samson, man? Nazarene. ఏం ముట్టుకోకూడదు? హాట్ డ్రింక్ ఏది తాగకూడదు అన్నాడు. డెడ్ బాడీని నేను ముట్టుకోకూడదు. బికాస్ యు ఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్, కాన్సిక్రేటెడ్ ఫర్ అ స్పెషల్ మినిస్ట్రీ. ఇప్పుడు ఎవరితో కూర్చున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తాగుతున్నావు, ఏం తింటున్నావు, ఎక్కడున్నావు, అసలు పర్పస్ ఏంటి? శాంసన్ దేర్ అంటే, ఐ లైక్ ఎ గర్ల్, బై ఎనీ మీన్స్ ఐ వాంట్ టు గెట్ హర్. మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైందో తెలుసా? ఎవరి కోసమైతే తన యొక్క పిలుపుని, తన స్పిరిచువాలిటీని, తన నజరైట్ ఆ యొక్క ఓత్ని అన్నిటినీ తాకట్టు పెట్టేసి ఆ అమ్మాయి కోసం వెళ్ళాడో, ఆ అమ్మాయిని నిప్పుల్లో పెట్టి తగలబెట్టేశాడు. వీడు పొలాలు మొత్తం తగలబెట్టాడు కదా, ఆ అమ్మాయిని తగలబెట్టాడు రా, వాళ్ళ ఇల్లు మొత్తం తగలబెట్టాడు ఆయన. ఇన్ ఎ నట్షెల్ 2 చాప్టర్స్లో ఉన్నటువంటి ఫిలిప్ శాంసన్ స్టోరీ ఇది. నౌ టెల్ మీ ఫ్రెండ్స్, ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ యు గో మ్యాటర్స్, వాట్ యు సీ మ్యాటర్స్, వాట్ యు లైక్స్ ఆర్ డిజైర్స్ దట్ మ్యాటర్స్, వాట్ యు చూస్ మ్యాటర్స్, టు whom you speak with and what you speak
matters. Who are your friends that matters. And what are your relationships, especially to whom you marry, that matters. This is the life of Samson in a single snapshot. The strongest man with the weakest character, the he-man with a she problem. A man who paid the high price for low living. ఒక మాటలో చెప్పాలంటే Samson doesn't know where to draw a line. No boundaries in his life. మీరు వెళ్ళి చదవండి. తిమ్నాతుకు వెళ్ళెను, చూచెను. ఇంకొక ప్లేస్కి వెళ్ళెను, ఇంకొక స్త్రీని చూచెను. మరి ఇంకొక ప్లేస్కి వెళ్ళెను, మరలా ఆమెను మోహించెను. దిస్ ఇస్ అ రిపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ శాంసన్స్ లైఫ్. శాంసన్ పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ కట్టేసింది కాళ్ళు, రెండు పొడి చేసింది కళ్ళు. ఫస్ట్ బంధించింది కాళ్ళు, తర్వాత పొడిచింది రెండు కళ్ళు. కాళ్ళకి కళ్ళకి ఎందుకు ఫస్ట్ పనిష్మెంట్ తెలుసా? తన జీవితంలో ఈ రెండింటిని డిసిప్లిన్ చేసుకోలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ పరిగెత్తాడు, ఏది చూడాలనుకుంటే అది చూశాడు, ఏది చేయాలనుకుంటే అది చేసేసాడు. దానికి శాంసన్ పెట్టిన పేరేంటి తెలుసా? ఫ్రీడమ్. శాంసన్ అల్టిమేట్గా ఆ ఫ్రీడమ్ ఎక్కడ తీసుకెళ్ళింది? వాళ్ళ దేవత ముందు కట్టేసి బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయారు. Man, Samson, where does your freedom lead you to? Friends, my dear brothers and sisters, యంగ్ బ్రదర్స్ లాగా కనిపిస్తున్నారు మీరు నాకు. మీ పాత్లో మేము నడిచి వచ్చిన వాళ్ళమే, మీ టెంప్టేషన్స్ని మేము ఫేస్ చేసిన వాళ్ళమే, మీకుండే ఫ్యాంటసీని మేము కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళమే. బట్ లర్న్ వే టు డ్రా లైన్. దిస్ ఈజ్ రియల్ ఫ్రీడమ్. గోల్ పోస్ట్ లేని ఫుట్బాల్ మ్యాచ్ ఎక్కడైనా చూసారా? రూల్స్ అండ్ బౌండరీస్ లేనటువంటి క్రికెట్ మ్యాచ్ని ఎవరైనా చూస్తారా? ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్షన్, బట్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్. And in conclusion, finally, guard your heart, draw a line, depend on God. Finally, ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను 5 minutes. ఇప్పుడు మన సమస్య ఏంటంటే, అన్న ఇంత కష్టపడి గంట సేపు చెప్పావు, ఇవన్నీ మాకు తెలుసు. మా సమస్య ఏంటంటే హౌ టు స్టాండ్ ఇన్ దిస్ టెంప్టేషన్స్, హౌ టు డ్రా లైన్, బికాస్ వీఆర్ వీక్ మెనీ ఏరియాస్. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఐ జస్ట్ గివ్ యూ one thing, how to overcome. The Bible says run. The Bible says read. The Bible says request God for help. The Bible says resist. The Bible says relocate yourself. It says repent immediately and then restart all together daily. How to overcome? Read the Bible. That's your strength. How to overcome? Run from the place of temptation. Flee. How to overcome? Request. God is there to help you in every situation you are in. How to overcome? Resist the devil. Submit to God. How to overcome? Anna, na valla kavatledu. Relocate yourself if required. That's what Joseph did. That's what Samson could not do it. And then repent. Repentance is not simply say sorry. Repentance is forsaking, leaving the things behind, burning the bridges behind and marching forward, no turning back. And then it's not a one-day business. It is not one-time victory. It is a lifetime struggle and battle. Kabatti, repeat the same. Discipleshipలో ఒకటే మాట చెప్పాను, ఏంటి? రిపీట్ ద సేమ్. రిలేషన్షిప్లో కూడా ఒకటే మాట చెప్తున్నాను, రిపీట్ ద సేమ్. రిపీట్ ద సేమ్. ఆమోస్ అంటున్నాడు,
నా విరోధైన అపవాది నా మీద నువ్వు అతిశయించొద్దు. నేను 7 సార్లు పడిపోయినా 8వ సారి మళ్ళీ నేను లేస్తాను. ఎందుకంటే నన్ను నిలబెట్టడానికి, గమ్యస్థానం దాకా నన్ను తీసుకెళ్ళటానికి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఐ విల్ నాట్ ఫాల్, ఐ విల్ నాట్ బీ ఇన్ ద పిట్, ఐ విల్ రైజ్, ఐ విల్ గో ఫార్వర్డ్. రీస్టార్ట్, reboot your system, fresh new beginning. That's where from you can reach the destination. God bless you. ప్రార్థన చేసుకుందాం.